హింగ్లాజ్ మాత హిందూ దేవత సతీదేవికి అంకితం చేయబడిన 51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ దేవాలయం పాకిస్తాన్లో గల బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయంపై హిందువులకు గట్టి నమ్మకం ఉంది. అటువంటి ఆలయాన్ని పాకిస్తాన్ ఎన్నిసార్లు కూల్చివేయాలని చూసినా గోడ పెచ్చులు కూడా కదిలించలేకపోయింది. ఇప్పుడు ఇదే ఆలయ ప్రస్తావన ప్రముఖ బలూచ్ నాయకుడి నోట వినిపించింది. ఆ మందిరం రెండు దేశాల మధ్య శాశ్వత సంబంధాలకు నిదర్శనమన్నారు. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ చిక్కుల్లో పడినట్టయింది. ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇంతకీ ఇప్పుడెందుకు ఈ ఆలయ ప్రస్తావన వచ్చింది? మందిరం గురించి గొప్పగా చెప్పిన బలూచ్ నాయకుడు ఎవరు? ఇండియా నెక్స్ట్ ప్లాన్ ఏంటి? పాకిస్తాన్ నుంచి భారత్కు తిరుగులేని మద్దతు. జయశంకర్కు బలోచ్ నాయకుడి బహిరంగ లేఖ. బలోచ్ నాయకుడి నోట హింగ్లాజ్ మాత మాట. రెండు దేశాల మధ్య శాశ్వత సంబంధాలకు నిదర్శనం. హింగ్లాజ్ మాత అత్యంత ప్రాచీన దివ్యక్షేత్రాల్లో ఒకటిగా చెప్పుకునే మాత మందిరం. భారత్లో ఎలాగైతే అమ్మవారి ఆరాధనలో ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారో పాకిస్తాన్ ప్రజలు కూడా అంతే ఉత్సాహంగా జరుపుకుంటారు. అంతేకాదు పాకిస్తాన్లోని అనేక దేవాలయాల రూపురేఖలు మారిపోయినా హింగ్లాజ్ మాత మందిరం మాత్రం గతంలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. భారత ఉపఖండంలో అరుదైన శక్తిపీఠంగా చెప్పుకునే హింగ్లాజ్ మాత గురించి అక్కడి ప్రజల నోట వింటున్న కొద్దీ రోమాంచితమైన అనుభవం కలుగుతుంది అంటే అతిశయోక్తి కాదు. మారుమూల పర్వత ప్రాంతంలో ఇరుకైన లోయలో ఉంటుంది ఈ ఆలయం. హింగ్లాజ్ మాతనే సతీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. సతీదేవి అంటే పార్వతీదేవి. ఆమె శరీర భాగాలు పడిన ప్రాంతాలను శక్తిపీఠాలుగా మనం ఆరాధిస్తూ ఉంటాం. ఈ దేవాలయం పాకిస్తాన్లో గల బలూచిస్తాన్ ప్రావిన్సులో ఉంది. ఈ ఆలయాన్ని నాని మందిరం అని కూడా పిలుస్తారు. బలూచి ప్రజల పోరాటం హింగ్లాజ్ మాత మద్దతుతోనే తాము కొనసాగిస్తున్నామని బలూచి ప్రజలు భావిస్తూ ఉంటారు. అదే ఈ అమ్మలోని మహాత్మ్యం. బలూచి ప్రజలు ముస్లింలైనప్పటికీ అక్కడి హిందూ భక్తులతో సమానంగా వారు కూడా అమ్మను ఆరాధించడం విశేషం. ఇక ఇప్పుడు పాక్ మీద ఇండియా విరుచుకుపడుతున్న తరుణంలో హింగ్లాజ్ మాత దయవల్లే తమకు విముక్తి కలిగిందనే సంబరపడిపోయారు బలూచి ప్రజలు. ఇప్పుడు అదే ఆలయంపై ప్రస్తావన బలూచిస్తాన్ అగ్రనాయకుడి నోటి వెంట వినిపించింది. భారత్ బలూచి రెండు దేశాల మధ్య శాశ్వత సంబంధాలకు నిదర్శనమని అన్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం వసంత ఋతువులో 3 రోజుల పాటు హింగ్లాజ్ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. వారిలో హిందువులతో పాటు బలూచి ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. భక్తులు దేవతకు పాలు, పూలు, పండ్లు, ఇతర నైవేద్యాలు సమర్పిస్తారు. మరికొందరు భక్తులు గుహలోని అమ్మవారి బంగారు గొలుసులను దర్శించడం ద్వారా తమ మొక్కులు తీర్చుకుంటారట. ఇక చాలా వరకు అమ్మవారి ఆలయంలో జంతుబలులు ఇస్తారు. కానీ హింగ్లాజ్ దేవి ఆలయంలో ఎక్కడ జంతువధ జరగదు. ఇక్కడ జంతుబలి నిషిద్ధం. ఈ సంప్రదాయం ఇతర శక్తిపీఠాల నుండి హింగ్లాజ్ దేవిని ప్రత్యేకంగా నిలుపుతుంది. హింగ్లాజ్ యాత్ర కోసం భారీగా భక్తులు వస్తూ ఉంటారు. ముస్లింలు కూడా ఈ ఆలయానికి రావడం విశేషం. ఆలయానికి రక్షణ కల్పిస్తారు. పెహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్పై భారత్ ప్రతీకారాన్ని తీర్చుకుంది. అటు బలూచిస్తాన్ ప్రజలు కూడా తమ ఉద్యమానికి ఇదే అదనుగా ఆనందపడ్డారు. బిఎల్ఏ యోధులు పాకిస్తాన్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. వరుస దాడుల్లో వారిని హతమారుస్తున్నారు. పాక్ పోలీస్ స్టేషన్లను స్వాధీనం చేసుకుని హైవేలను నిర్బంధించారు. పాకిస్తాన్ పోలీసులను ఖైదు చేశారు. పాక్ ఆర్మీ ఇన్ఫార్మర్లను బిఎల్ఏ ఫైటర్లు అదుపులోకి తీసుకుంటున్నారు. పాక్ బలగాలపై ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. బాంబులతో పాక్ ఆర్మీ వాహనాలను పేల్చేస్తున్నారు. 1.5 కోటి జనాభా ఉన్న బలూచిస్తాన్ పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రాంతం. బొగ్గు, బంగారం లాంటి ఖరీదైన ఖనిజ నిక్షేపాలతో పాటు సహజ వాయు నిల్వలు అపారంగా ఉన్నా తమకు ప్రయోజనాలు దక్కడం లేదనేది స్థానికుల వాదన. పైగా పాకిస్తాన్ ప్రభుత్వం తమపై రాజకీయంగా కక్ష తీర్చుకుంటోందన్న ఆవేదన. వీళ్ల కడుపు మంట నుంచి పుట్టిందే బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ. పాకిస్తాన్ నుంచి విడదీసి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించాలన్న డిమాండ్తో 25 ఏళ్ల కిందట ఏర్పాటైన వేర్పాటువాద సంస్థ. పాకిస్తాన్ ఇరాన్ మధ్య విభజించిన ఇరానియన్ జాతి సమూహం. బలూచి నివాస ప్రావిన్సులో కేంద్ర ప్రభుత్వాలకు నిరంతరం ఇబ్బందులకు కారణమవుతున్నాయని సాయుధ స్వాతంత్ర్యం సాధించింది. బలూచి జాతీయవాద నాయకులు మే 2025లో పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. 2026 మొదటి వారంలో రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ 2026 బలూచిస్తాన్ గ్లోబల్ డిప్లొమాటిక్ వీక్ ను జరుపుకుంటారు.
చెప్పుకుంటుందని మీర్ బలోచి తాజాగా ప్రకటించారు. పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తున్న సమయంలోనే తాము పాక్ నుంచి విడిపోయి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. మరోవైపు మోడీ సర్కార్ కూడా బలూచిస్తాన్ పోరాటానికి నైతిక మద్దతునిచ్చింది. ఈ నేపథ్యంలోనే దీనివలన బలూచిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఓ బలూచి అగ్రనాయకుడి నోటి నుంచి హింగ్లాజు మాత మాట వినిపించింది. అమ్మవారి దయతోనే రెండు దేశాల మధ్య శాశ్వత సంబంధాలకు నిదర్శనమిది అన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ భారత్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండియాకు మద్దతుగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ బలూచి నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త మీర్ యార్ బలోచి పాక్ చైనా సంబంధాలు తీవ్రం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కొన్ని నెలల్లో చైనా తన సైన్యాన్ని బలూచిస్తాన్లో మోహరించవచ్చని ఆయన అన్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కు రాసిన బహిరంగ లేఖలో బలూచిస్తాన్ దశాబ్దాలుగా పాకిస్తాన్ నియంత్రణలో అణచివేతను ఎదుర్కొంటోందని, అందులో ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆయన తెలిపారు. లేఖలో ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ పాకిస్తాన్పై భారత్ తీసుకున్న చర్యలని ప్రశంసించారు. పాక్పై భారత్ దాడి ఆదర్శప్రాయమైన ధైర్యం, ప్రాంతీయ భద్రత, న్యాయం పట్ల దృఢమైన నిబద్ధతకు నిదర్శనమని మీర్ బలోచి అన్నారు. ఆయన 140 కోట్ల భారత ప్రజలకు 6 కోట్ల బలూచిస్తాన్ ప్రజల తరఫున న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఆ లేఖ బలూచిస్తాన్ ఇండియా మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను హైలైట్ చేసింది. హింగ్లాజ్ మాత మందిరం రెండు దేశాల మధ్య శాశ్వత సంబంధాలకు నిదర్శనమని అన్నారు. పాక్ చైనా వ్యూహాత్మక కూటమి గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ను దాని చివరి దశలకు చేర్చిందని ఆయన హెచ్చరించారు. బలూచిస్తాన్ రక్షణ తమ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేయకపోతే దీర్ఘకాలంలో చైనా దళాలు బలూచిస్తాన్లో మోహరించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇదే జరిగితే భారత్ బలూచిస్తాన్లకు ముప్పు కలుగుతుందని అన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు పాకిస్తాన్కు చెందిన ఓ మత పెద్ద జమియతే ఉలేమా ఇస్లాం చీఫ్ మౌలానా ఫజలుర్ రహమాన్ పాక్లోకి చొరబడి దాక్కుని ఉన్న టెర్రరిస్టులను భారత్ హతమార్చలేదా అని ప్రశ్న అడిగారు. ఆయన ఎందుకు ఆ మాట అన్నారంటే, వాస్తవంగా ఆఫ్ఘనిస్తాన్పై దేశం లోపలికి ప్రవేశించి పాక్ ఆర్మీ వరుసగా దాడులకు పాల్పడుతోంది. ఆ దాడుల్ని ఖండిస్తూ ఇతర దేశాలపై దాడులు చేయడం సమంజసం కాదని, ఒకవేళ అది సరైన నిర్ణయమే అని పాకిస్తాన్ భావిస్తే మరి భారత్ ఇక్కడికొచ్చి దాడులు చేయడం కూడా సబబే కదా అని ఆయన సభను ఉద్దేశించి చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్పై పాక్ దాడులు ఆపాలని, చర్చలు జరపాలని ఆయన అన్నారు. అయితే దాడులకు మూలకారకుడిగా ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ లక్ష్యంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ దాడులను నివారించి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సయోధ్య కుదర్చడానికి ఇరు దేశాల మత పెద్దలు ఏకమవుతామని కూడా ఆయన ప్రకటించారు. పాక్లో జరిగిన బహిరంగ సభలో పెద్దల మాటల్ని ఆఫ్ఘన్లోని తాలిబాన్ మత పెద్దలు ఆహ్వానించారు. ఇది మంచి సంకేతమని, దాడులకు ఫుల్ స్టాప్ పెట్టి అసీం మునీర్ ఆటలకు అడ్డుకట్ట వేయడానికి ఆ రెండు దేశాల మత పెద్దలు సిద్ధమయ్యారు. ఆ పెద్దల నిర్ణయం అటు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్లను చిక్కులోకి నెట్టేసింది. గత 7 దశాబ్దాలుగా పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్లో సాగిస్తున్న అరాచకాలు, అపహరణలు, ఊచకోతల్ని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. పాకిస్తాన్ తన స్వార్థం కోసం బలూచిస్తాన్ వనరులను చైనాకు తాకట్టు పెడుతోందని, 6 కోట్ల మంది బలూచి ప్రజల అనుమతి లేకుండా చైనా సైన్యం అక్కడ అడుగు పెడితే అది చట్టవిరుద్ధమైన ఆక్రమణ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం, మరోవైపు చైనా తన ప్రాజెక్టుల రక్షణ కోసం పాక్ సైన్యంపై నమ్మకం కోల్పోవడం వంటి పరిణామాలు ఈ సైనిక మోహరింపు వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ ఉదంతంపై అటు చైనా గానీ ఇటు పాకిస్తాన్ గానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. అయితే బలూచ్ నేత చేసిన ఈ హెచ్చరికలు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు ఈ లేఖలో హింగ్లాజ్ మాత గురించి ప్రస్తావన రెండు దేశాల మధ్య నమ్మకం ఆ అమ్మ అని మరోసారి నిరూపితమైంది.